దానికి లేదు, ఇక్కడ రాసి ఉండాలా. ఏజ్ ఏముందంటే ఇప్పుడు అందరు యంగ్ హీరోల కంటే కూడా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది జయబాలయ్య. అబ్బో, అంటే కొత్త జనరేషన్, డిజిటల్ జనరేషన్, అరే అన్స్టాపబుల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అయితే ఏదన్నా రారండి, జై బాలయ్య లేవు సార్. ఎవడు టాస్క్లు వచ్చినప్పుడు కూడా నేను వేసి ఉంటారులే కానీ అది వచ్చి ఉండదు కానీ జై బాలయ్య ఇదే యంగ్ జనరేషన్ అందరూ అండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లో ఎవరన్నా ఇండియా వాళ్ళు 6 కొట్టినా జయబాలయ్య అంటారు ఎక్కడో స్టేడియంలో, అది ఎట్లా వేరే దేశాల్లో. అది పబ్బులు అంటే ఈ జనరేషన్ కనెక్ట్ అయిపోయారు ఆయన. అలాగే మా బిగ్ బాస్ హౌస్ లో చిరంజీవి గారి సాంగ్లు వచ్చినా అంతే, జై చిరంజీవా ఏ అన్నయ్య ఇదే. సో అందరు కూడా ఆ హౌస్లో ప్రతి ఆర్టిస్ట్ గురించి, నాగార్జున గారి గురించి కానీ వెంకటేష్ బాబు గురించి వచ్చినా ఎవరి గురించి వచ్చినా డిస్కషన్స్ వచ్చాయి. ఇదే వస్తే ఇంకేమంటారు చెప్పండి, ఒక హౌస్లో వేసి 20 మంది మీరు కొట్టుకొని సాగుంటారు, మాట్లాడంటారు, మీరు ఏం మాట్లాడుకుంటారు మీ క్యారెక్టర్లు అంటే ఇవే వచ్చాయి. హౌస్లో మిగిలిన అందరి గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? మిగిలిన మీ కంటెస్టెంట్లో స్పై అనే సినిమా కూడా తెస్తాను అనుకో, ప్రశాంత్ ఎవరిని పక్కన పెట్టండి, మిగిలిన వాళ్ళ గురించి. మిగిలిన వాళ్ళ గురించి సందీప్ ఒకడు మంచి గేమ్స్ బాగా ఆడతాడు. సందీప్ అర్జున్ మీరునా సందీప్ మీరు ఇమిటేట్ చేశారు అందరినీ? ప్రశాంత్ నేను అర్జున్ ఎవరిని? ప్రశాంత్ని అందరిని ఇమిటేట్ చేశాను. అవునవును, సందీప్ని నేను ఇమిటేట్ చేస్తే మనోడు మిగతా వాళ్ళని కొంతమందిని చేశాడు. నేను అర్జున్ అది అర్జున్ వచ్చేసి ఎందుకో తెలియదు కానీ నేను